Hi everyone, నా పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ ఈస్ అవర్స్, ఎంటర్టైన్మెంట్ ఈస్ యువర్స్. ఈరోజు మన వీడియోలో మన మాస్ కదాస్ విశ్వక్సేన్ అండ్ చాందిని చౌదరి లీడ్ రోల్లో చేసిన గామి మూవీ గురించి చెప్పుకున్నాం. సో ఈ మూవీ గురించి చెప్పుకోవడానికి చాలా ఉంది. సో ఈ మూవీ డైరెక్టర్ విద్యాధర్. సో మెయిన్గా ఫస్ట్ ఇంత గొప్ప మూవీని, ఇంత మంచి మూవీని మన తెలుగు ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేసిన డైరెక్టర్ విద్యాధర్కి అండ్ అఫ్ కోర్స్ డైరెక్షన్ ఈజ్ వేరే లెవెల్. సో విద్యాధర్ అండ్ ఈ మూవీ చేయడానికి సపోర్ట్ చేసిన విశ్వక్సేన్, వీళ్ళిద్దరికైతే మనం ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పండి. ఎందుకంటే చాలా గొప్ప సినిమా అనిపించింది నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది ఈ మూవీ అనేది. సో కంపల్సరీగా తెలుగు సినిమా లవర్ ఎవరైనా సరే, నిజంగా మీరు తెలుగు సినిమాని ఇష్టపడే వాళ్ళైతే ఈ మూవీ అయితే కంపల్సరీగా చూడండి. ఈరోజు సండే కంపల్సరీ ఆలోచించుకోవడం, ఇంకో 2 ఆలోచనలు లేకుండా జస్ట్ బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకోండి, మొత్తం ఫ్యామిలీ అంతా పోయి ఎంజాయ్ చేయండి. సో ఎందుకంటే ఇటువంటి మూవీస్ని, ఇటువంటి కొత్త కాన్సెప్ట్స్ అండ్ వెరైటీ కాన్సెప్ట్స్, డిఫరెంట్ స్క్రిప్ట్స్ని మనం ఎంకరేజ్ చేస్తేనే రాబోయే రోజుల్లో కొత్త కొత్త డైరెక్టర్స్ అండ్ కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి అండ్ మంచి మూవీస్ మన ముందుకు రావడానికి ఒక అవకాశం అయితే వస్తుంది. ఎప్పుడు ఆ రొట్టకొట్లు మూవీసే కాకుండా కొంచెం డిఫరెంట్ మూవీస్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఈ మూవీని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. నాకైతే మూవీ అయితే చాలా బాగా నచ్చింది అండ్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. కాకపోతే కొంచెం ఓపికగా చూడాలి, కొంచెం సహనం ఉండాలి. ఎందుకంటే థియేటర్లో మన రెగ్యులర్ మూవీలా కాకుండా, అంటే ఇటువంటి పాటలు ఫైట్లు ఏమి ఉండవు. కొంచెం ఓపిక్గా స్లో పేస్లో ఉంటుంది మూవీ అనేది. సో అలా స్లో పేస్లో మూవీ చూస్తే మనం కంపల్సరీగా ఆ థ్రిల్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది తెలుగు సినిమా చరిత్రలో ఒక కొత్త పేజ్ అని చెప్పొచ్చు ఈ మూవీ తోటి. సో ఇక్కడి నుంచి వేరే పేజెస్ స్టార్ట్ అవుతాయి. సో కొత్త కొత్త డైరెక్టర్స్ కొత్త కొత్త కాన్సెప్ట్తో వస్తారని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి ఈ మూవీ అనేది ఫస్ట్ స్టెప్ అని చెప్పాలి తెలుగు సినిమా చరిత్రలో. అఫ్కోర్స్ నాట్ ఓన్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఇండియన్ మూవీ ఇండస్ట్రీ కూడా ఇది ఒక కొత్త స్క్రిప్టే అండ్ కొత్త డైరెక్షనే. సో కమింగ్ టు మూవీ, ఇప్పుడు మూవీలోకి వస్తే మనం మెయిన్గా ఈ మూవీ అనేది 3 ప్లాట్స్ నడుస్తుందని. ఆ మెయిన్ 3 ప్లాట్స్ ప్యారల్గా డిఫరెంట్ టైమ్ లైన్స్ నడుస్తుంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో అండ్ ఈ దేవదాసి కల్చర్, వీటి మీద ఒక ప్లాట్ నడుస్తుంది. సో ఈ దేవదాసి కల్చర్ ఈ ప్లాట్లో చేసిన అభినయ అండ్ తన డాటర్గా చేసిన అమ్మాయి, ఇద్దరైతే చాలా బాగా చేశారు, న్యాచురల్గా చేశారు. అండ్ సెకండ్ ప్లాట్ ఒక క్లినికల్ ల్యాబొరేటరీ, రీసెర్చ్ ల్యాబొరేటరీలో జరుగుతుంది. ఒక అబ్బాయి మీద ఈ ల్యాబ్లో రీసెర్చ్ చేస్తుంటారు. సో ఇది సెకండ్ ప్లాట్. ఆ అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు. ఈవెన్ తను మీరు ఒకవేళ సపోజ్ ఒక సినిమా హిందీలో తుంబడి అనే ఒక సినిమా వస్తుంది, ఆ తుంబడి సినిమాలో చాలా బాగా చేశాడు దాంట్లో యాక్ట్ చేసిన అబ్బాయి. సో అతను కూడా చాలా బాగా చేశాడు. అండ్ ఫైనల్లీ అవర్ థర్డ్ ప్లాట్ రిలేటెడ్ టు విశ్వక్సేన్ అండ్ చాందిని చౌదరి. ఇది ఒక డార్క్ షేడ్స్ ఉన్న, అంటే తన లోపల ఏదో ఒక బాధ ఉంది, ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది అనే ఒక బాధలో ఉండే ఒక అఘోర క్యారెక్టర్ వేసిన ఒక యువకుడి కథ. అయితే తనకు ఒక ప్రాబ్లం ఉంది ఫస్ట్ చిన్నప్పటి నుంచి. ఆ ప్రాబ్లం ఎలా సొల్యూషన్ కావాలంటే, ఒక గురువు గారు హిమాలయాలకు పోతే దీనికి సొల్యూషన్ దొరుకుతుంది, హిమాలయాలో పని చేస్తే నీకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందని చెప్తే, సో తను హిమాలయాలు పోవడానికి సిద్ధపడతాడు. తనతో పాటు చాందిని చౌదరి కూడా ట్రావెల్ చేస్తుంది. సో ఈ మొత్తం వీళ్ళ ట్రావెలింగ్, హిమాలయాల్లో వీళ్ళ అడ్వెంచర్స్, ఇది ఒక ప్లాట్. సో ఇలా 3 ప్లాట్స్లో 3 సబ్ ప్లాట్స్లో నడుస్తుంది ప్యారల్గా. సో మనకి ఒకే ప్లాట్ ఒకే సీన్లు కాకుండా డిఫరెంట్ సీన్లు వస్తాయి కాబట్టి మనకి బోర్ కూడా అనిపించదు ఒక సబ్స్టెన్స్ వరకు. సో కాబట్టి మూవీ అయితే చాలా బాగుంది. మెయిన్గా స్టోరీ, స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్ అండ్ విజువల్స్, విఎఫ్ఎక్స్, సిజీ, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ టాప్ నాచ్. అన్ని మనం ఒక్కదానికి కూడా మనం మైనస్ చెప్పలేం, అన్నీ చాలా బాగా చేశారు. మెయిన్గా విఎఫ్ఎక్స్ వర్క్ వస్తే కొన్ని హిమాలయాస్లో కొన్ని సెటప్స్, కొన్ని సెట్టింగ్స్ అండ్ కొన్ని సీన్స్ అయితే వాళ్ళు వచ్చి మనకి ఇంటర్వ్యూ పెట్టి ఇది విఎఫ్ఎక్స్, మేము గ్రాఫిక్స్ యూజ్ చేసామని చెప్పినా సరే మనం నమ్మలేని పరిస్థితి. అంత క్వాలిటీగా చేశారు. ఇంత తక్కువ బడ్జెట్లో అంత క్వాలిటీ విఎఫ్ఎక్స్ రావడం మాత్రం ఇట్స్ నార్మల్ కాదు. సో చాలా కష్టపడ్డాను దీనికోసం. మేబీ ఇట్ ఈస్ ఎ క్రౌడ్ ఫండెడ్ మూవీ.
సో 2018లో స్టార్ట్ అయింది మూవీ. సో చాలా రోజుల తర్వాత, చాలా హార్డ్ వర్క్ తర్వాత మన ముందుకు ఇప్పుడే వచ్చింది. సో కాబట్టి ఇంత కష్టపడి చేసిన ఈ మూవీకి తగిన ఫలితమే దక్కిందని నేను అనుకుంటున్నాను. ఇంకా మనం ఎక్కువ చూసి ఈ మూవీ హిట్ చేస్తే బాగుంది నుంచి బ్లాక్ బస్టర్ అనే రేంజ్ని తీసుకొస్తే మాత్రం కొత్త టైటిల్ మాత్రం ఇది ఒక కొత్త ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో ఈ మూవీ గురించి మనం అయితే ఎటువంటి కొంచెం మీరు ఓపికగా చూస్తే స్లో పేస్లో ఉండే మూవీస్ని చూడడానికి మీరు ఇష్టపడితే, ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ అంటే కంపల్సరీగా స్లో పేస్లో ఉంటుంది. అది కొంచెం మనం ఎట్లా ఫిక్స్ అయిపోవాలి. సో ఇలా స్లో పేస్డ్ మూవీని మీరు ఇష్టపడితే కంపల్సరీగా మీరు ఒక థ్రిల్ ఫీల్ అవుతారు. కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ ఉన్నాయి, ఫైట్ లేవు, పాటలు లేవు, ఏం లేవు, కానీ కొన్ని సీన్స్ చూస్తే కంపల్సరీగా మనం కూడా థియేటర్లో విజిల్స్ వేయాల్సినంత మాస్గా ఉంటాయి. సో అటువంటి సీన్స్ చాలా ఉన్నాయి. సో దీనికి మెయిన్ మ్యాజిక్ ఏంటంటే విఎఫ్ఎక్స్ మ్యాజిక్. సో ఈ విఎఫ్ఎక్స్ మ్యాజిక్ అండ్ విశ్వక్ సేన్ యాక్షన్ టెంప్లెట్స్తోనే ఈ మూవీ మొత్తం ఒక లెవెల్లో ఉంది. మెయిన్గా ఒక లైన్ ఎపిసోడ్ ఉంటుందండి. ఆ లైన్ ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ లైన్ ఎపిసోడ్ సీన్ చూస్తే మాత్రం మనం అసలు ఒక తెలుగు సినిమాలు వస్తామా లేదా ఒక హాలీవుడ్ సినిమాలు వస్తామా అనే ఒక డౌట్ అయితే కంపల్సరీ మనకు వస్తుంది. సో కాబట్టి ఈ మూవీని మీరు ఈ సండేకి వీలైతే నెక్స్ట్ అయినా సరే కంపల్సరీ ఒక పిక్గా పెట్టుకోండి, చూడండి. అందరు మూవీ ఎంజాయ్ చేస్తారు, ఆ నమ్మకం అయితే నేను ఇస్తాను మీకు. సో ఇంకా ఈ మూవీ కొన్ని మైనస్లు ఉన్నాయండి. కొన్ని మైనస్లకు వస్తే ఆ మైనస్లు ఏంటంటే, ఒకటి ఎంత పెద్ద అందమైన చంద్రుడైనా సరే అక్కడక్కడ చిన్న చిన్న మచ్చలు ఉంటాయి. సో ఈ నెగిటివ్స్ మనం వాంటెడ్గా సినిమా కొంచెం బోర్ కొడుతుందిరా బాబు అనుకున్నప్పుడు చూస్తే కనిపిస్తాయి. లేదు సినిమాని మీరు స్లో వెళ్ళిపోయి సినిమా ఇన్వాల్వ్ అయ్యి చూస్తుంటే మాత్రం ఈ మైనస్ కూడా పెద్ద కనిపించు. అందుకే ముందే చెప్తాను. సో ఇవి పెద్ద నెగిటివ్స్ అనుకోకూడదు, కానీ ఒక స్లో పేస్ మూవీకి కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. మెయిన్గా నెగిటివ్స్ ఏంటంటే, ఫస్ట్ ఎమోషన్. సో విశ్వక్ సేన్కి ఒక ప్రాబ్లం ఉంది చిన్నప్పటి నుంచి. ఆ ప్రాబ్లం తను స్ట్రగుల్ అవుతున్నాడు. ఆ ప్రాబ్లం కోసం తను హిమాలయాలకు కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. సో ఇది కాన్సెప్ట్. కానీ ఆ విశ్వక్ సేన్ ప్రాబ్లంకి మనం ఎమోషనల్గా అయితే కనెక్ట్ కావాలి. ఏంద్రా బాబు వీడి బాధ అనిపిస్తున్నాయి, కానీ నిజంగా ఈ ప్రాబ్లం రా బాబు, దీనికి కంపల్సరీగా వీడి సొల్యూషన్ కావాలి అనే ఫీల్ అయితే మనకు రాదు. బాగుంటుంది సినిమా, సీన్స్ బాగుంటుంది, సీన్ టు సీన్ బాగుంటుంది, చూస్తుంటాం, కానీ ఎమోషనల్గా కనెక్ట్ కావాలి. నేనైతే కనెక్ట్ కాలేదు. సో మీరైతే ఇంకా బెటర్గా అనిపిస్తుంది ఈ మూవీ. సో నాకైతే నేను పెద్ద ఎమోషనల్ కనెక్ట్ కాదు విశ్వక్ సేన్ ప్రాబ్లం తోటి. కాబట్టి ఈ మూవీ ఎమోషనల్ కూడా కనెక్ట్ అయితే ఈ మూవీ అవుట్పుట్ అనేది ఇంకో రేంజ్లో ఉండేది. సో కొంచెం ఎమోషనల్ ప్రాబ్లం ఉంది, అంటే ఎమోషనల్గా మనం కనెక్ట్గా మూవీ తోటి. ఏదో ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ చూస్తాం, కానీ ఒక ఎమోషనల్ అయితే కనెక్ట్గా. ఒకటి నెక్స్ట్ స్లో పేస్. ఆల్రెడీ చెప్పాను, చాలా స్లోగా ఉంటుంది మూవీ. కొన్ని సీన్లు ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా ఉంటుంది. కొంచెం ఓపిక్గా సహనంగా చూడాలి. ముందుగానే మెంటల్ ఫిక్స్ అయితే ఇది చాలా స్లోగా ఉంటుంది మూవీ అని. సో అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇంకోటి లాజిక్స్. కొన్ని సీన్లో లాజిక్స్ అనేవి అసలు లేవండి, మిస్ అయిపోతాయి లాజిక్స్ అని. మెయిన్గా ఈ 3 ప్లాట్స్ టైం లైన్లు సేమ్ ప్యారలల్ నడవడం వల్ల ఒక సీన్లో హీరో హీరోయిన్ అడ్వెంచర్లో వీళ్ళకి ఏం జరిగింది అని అనుకునే లోపలే కట్ టు అనదర్ ప్లాట్, ఇంకో ప్లాట్ నుంచి ఇంకో ప్లాట్కి ఇలా కట్ చేయడం వల్ల అసలు వీళ్ళకి ఏం జరిగింది, మళ్ళీ ఎలా వచ్చారు బయటకు అనే లాజిక్ అయితే మనకు తెలీదు. ఈవెన్ మనం అడగకూడదు కూడా. మళ్ళీ అయితే బయటకు వచ్చి ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ సీన్ కంటిన్యూ అవుతుంది. సో అలా కొన్ని లాజిక్స్ అయితే మిస్ అయ్యారు. మేబీ ఈ 3 ప్లాట్స్ కాబట్టి 3 ప్లాట్స్ని ప్యారలల్గా నడపాలంటే ఇటువంటి స్క్రీన్ ప్లే అవసరం అనుకున్నారో లేదు నాకు తెలియదు, కానీ బట్ మనకైతే కొంచెం లాజిక్ మిస్ అయినట్టయితే ఉంటుంది. అయితే ఈ 3 ప్లాట్స్ని ఎలా కనెక్ట్ చేస్తారు ఫైనల్గా ఎండింగ్కి అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. సో చాలా బాగుంటుంది, చాలా థ్రిల్లింగ్ ఉంటుంది కాన్సెప్ట్ కూడా. చూడండి, ఎంజాయ్ చేయండి. నేను అంతకన్నా ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఈ మూవీ మీరు చూసి డైరెక్ట్గా థ్రిల్ ఫీల్ అవ్వాలంటే కంపల్సరీ మనం ఎటువంటి స్పాయిలర్స్ ఇవ్వకూడదు. ఇట్స్ ఎ స్పాయిలర్ ఫ్రీ రివ్యూ. సో కాబట్టి మీరు చూడండి, ఆ థ్రిల్ ఫీల్ అవ్వండి. నెక్స్ట్ ఇంకా దీంట్లో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మైనస్ పాయింట్స్ కిందకి వస్తే, మన విశ్వక్ సేన్ అఘోరాగా ఫిజికల్ అపియరెన్స్ కానీ లేదా వాకింగ్ స్టైల్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కొన్ని డైలాగ్స్ చెప్పాడు మాత్రం ఆ అఘోరా టైప్ టచ్ అయితే ఇవ్వలేదనిపించింది. జనరల్గా మన పాగల్ సినిమాలో చెప్పినట్టు లేదా మన ఫలక్నామా దాస్లో చెప్పినట్టు అలానే డైలాగ్స్ చెప్పాడు అనిపించింది, కానీ నాకు అఘోరా డిక్షన్ మీద అంత వర్క్ అయిన వర్క్ బాగా యాక్షన్ అయితే బాగుంది, కానీ అంత వర్క్ చేసినట్టు కనిపించలేదు. సో అది కూడా చేస్తుంటే ఇంకా కొంచెం మూవీకి ఒక లైవ్ ఫీలింగ్ వచ్చిండేది.
అండ్ మెయిన్గా ఈ మూవీలో డైలాగ్స్ కూడా ఎక్కువ లేవండి. కానీ ఇటువంటి మూవీస్లో డైలాగ్స్ లేదా ఫిలాసాఫికల్ డైలాగ్స్ ఇవి ఉంటేనే కొంచెం మనకి హ్యాపీగా ఉంటుంది. కానీ ఆ డైలాగ్స్ కూడా తక్కువే ఉంది. మెయిన్గా సీన్ మీద అండ్ అడ్వెంచర్స్ మీద వీటి మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేశారు. సో ఓకే, సో ఈ మైనస్ పక్కన పెడితే మనం ఈ మూవీని అయితే కంపల్సరీగా ఎంజాయ్ చేయొచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ మూవీ ఒక తెలుగు ప్రేక్షకుడుగా మనం చూడాల్సిన బాధ్యత మనకుంది. కొత్త మూవీస్, మంచి మూవీస్ రావాలంటే ఈ రెస్పాన్సిబిలిటీ మనకుంది. సో కంపల్సరీ చూడండి. ఓటీటీ వరకు ఆగద్దు, ఎందుకంటే థియేటర్లోనే ఈ విజువల్ ఎక్స్పీరియన్స్ అనేది మంచిగా ఉంటుంది. సో ఈ మూవీ వరకు మాత్రం థియేటర్లో చూడండి. నేను అప్పుడెప్పుడు హనుమాని చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, తక్కువ బడ్జెట్లో ఇంత మంచి విఎఫ్ఎక్స్ అనేది ఇవ్వడం చాలా గ్రేట్. సో కంపల్సరీగా ఈ మూవీని కూడా మీరు థియేటర్లోనే ఎంజాయ్ చేయండి. ఓటీటీలో చూస్తే ఆ ఎంజాయ్మెంట్ అయితే రాదు, ఈ మూవీకి అంత థ్రిల్ అనిపించదు. సో కాబట్టి దట్ ఈస్ ద బ్రీఫ్ రివ్యూ అబౌట్ గామి. సో నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్. మీకు నా వీడియో మీకు నచ్చినట్టే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింబల్ పక్కన ఆల్ ఉంటుంది, ఆల్ని కొట్టండి. నేను ఏదైనా నోటిఫికేషన్ మీకు పంపిస్తాను. సపోజ్ నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే ఆ నోటిఫికేషన్ మీకు వస్తాయి. సో కాబట్టి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.